గురువుగారు, అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఆత్మీయత ఇవన్నీ ఒకటేనా? వేరువేరా? అనుబంధాలు ఎలా ఉండాలని మన సంప్రదాయం చెప్తుంది? సాధారణంగా ఇప్పటి లోకంలో అనుబంధాలు అనేటువంటివి ఉక్రోషాలు, కోపతాపాలు ఈ నేల మీద పుడుతున్నాయి. ప్రతిదీ కూడా అనుబంధాలని ఈ లెక్కలో, నేను మీ ఇంటికి వచ్చాను నువ్వేమిస్తావు, నువ్వు మా ఇంటికి వచ్చావు నేను నీకేమి ఇవ్వాలి, లేకపోతే నువ్వు వాడే ఎక్కువ తీసుకురావాలి. అనుబంధం అంతా కూడా ఆ తాసులో, అంటే మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అని చెప్పి ఒక తత్వవేత్త చెప్పినట్టుగా ప్రస్తుత కాలంలో ఉన్నాయి. కానీ మనకి భాగవతం ఒక చక్కటి నిర్వచనం ఇచ్చిందమ్మా. అనుబంధము, ఆత్మీయతలు. అనుబంధాల మధ్య ఇప్పుడు చిన్న కోపతాపాలు వచ్చాయనుకోండి, మాట్లాడుకోవటం మానేస్తున్నారు అన్నదమ్ములు, అక్కా చెల్లెలు. మన చుట్టూతో మనం చూస్తున్నాం. కానీ ఆ కోపతాపాలు పనికిరావు అంటోంది భాగవతం. పోతన్న గారు ఎంత వ్యాసుడు మూల భాగవతంలో అనువాదంలో పోతన్న గారు మనకు ప్రబోధించారు. రుక్మిణీదేవి యొక్క తమ్ముడు రుక్మి, వాడు తన చెల్లెల్ని శ్రీకృష్ణ పరమాత్మ వివాహం చేసుకుంటున్నాడనే కోపంతో వెంబడించాడు. శ్రీకృష్ణుణ్ణి పాపం చంపాలన్నంత ప్రయత్నం చేశాడు. చివరికి తన భార్య యొక్క సోదరుడు కాబట్టి అవమానం చేశాడు. బావమరిదిని పాపం శ్రీకృష్ణుడు చక్కగా గుండు చేయి అంటే పూర్తిగా జుట్టు తీసేయకుండా అట్లాగా నానా అవమానకరంగా సగం వరకు ఇలా జుట్టు తీసేయటం ఇలా చేసి రుక్మిణి నానా అవమానం చేశాడు నలుగురిలో. మరి అటువంటి వాడు ఏమన్నా అంటే సొంత బావ కృష్ణుడు అవమానం చేశాడు. మరి అటువంటి వాడి విషయంలో రుక్మి ఎలా ఉండాలమ్మా? కానీ శ్రీకృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడికి రుక్మి తన యొక్క కూతురునిచ్చి వివాహం చేశాడు. ఇక్కడ మనకి చూడండి అంత మరి అంత అవమానం చేశాడే, కూతురునిచ్చి వివాహం ఎందుకు చేశాడు? అలాగే శ్రీకృష్ణుడి మనవడికి తన మనమరాలనిచ్చి వివాహం చేశాడు. మళ్ళీ అక్కడితో ఆగల. అంటే ఒక అవమానం ఏదైతే బంధాల మధ్య జరిగిందో, అంటే ఈ భాగవతంలో ఉన్నటువంటి ఈ ఘట్టం మనకేం చెప్తుంది? అందుకే గ్రంథాలు చదవాలి అంటారు. ఈ ఘట్టం మనకి ఏమని చెప్తోందంటే, మానవులమైనటువంటి మనకి, ఈ ఉప్పు కారం తింటున్నటువంటి మనకి కోపతాపాలు సహజం. అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెళ్ళ మధ్య, తల్లి బిడ్డల మధ్య వస్తూనే ఉంటాయి. కానీ ఆ వస్తున్న వాటిని నిగ్రహించుకోవాలి. ఒక బుడగ, నీటిలో పుట్టినటువంటి బుడగ టప్పున ఆరిపోతుంది, మళ్ళీ నీటిలోనే మునిగిపోతుంది. జస్ట్ అలా కోపం వచ్చిందనుకోండి, ఆ బుడగలాగా ఉండాలి, మళ్ళీ నీటిలోనే అది కలిసిపోవాలి. ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి. అందుకోసం గ్రంథాలు చదవాలి. గ్రంథాలు చదివినటువంటి పెద్దలు చెప్పేటువంటి మాటలు వినాలి. ఎందుకంటే అంతటి రుక్మి, అంత అవమానం జరిగిన వాడు కూడా తన వాళ్ళనిచ్చి మళ్ళీ కృష్ణుడికి వివాహం చేశాడే. అది మనం ఇక్కడ పరమ ప్రామాణికంగా చెప్పినటువంటి వాడు మామూలు వాడు కాదే. కాబట్టి అనుబంధాలు అనేటువంటివి చక్కగా ఉండాలి. వాటి మధ్య కోపతాపాలు ఉండకూడదు, నోరు బిడాయించుకొని కూర్చోకూడదు, సంవత్సరాల తరబడి వారికి వీరు వీరికి వేరుగా ఉండద్దు. కోపాలు ఏవైనా వస్తే ఆ బుడగలాగా చూసుకోండి, వెంటనే కలిసిపోతూ ఉండండి. 4 రోజుల జీవితంలో అందరం కూడా నవ్వుతూ గడపాలి. ఇది భాగవతం అనుబంధాలకి ఇచ్చినటువంటి చక్కటి సందేశం.